ప్రైజ్ లార్డ్ అందరికీ. యోసేపు జీవితంలో 17 సంవత్సరాలు ఉన్న వయసులో యోసేపుతో దేవుడు ఒక కళను ఇచ్చారు. ఆ కళను దేవుడు 30వ సంవత్సరంలో దేవుడు నెరవేర్చాడు. 13 సంవత్సరాలు యోసేపు వెయిట్ చేశాడు. ఆ చేసిన వెయిటింగ్ సీజన్లో యోసేపు నిందలు అనుభవించాడు. తన అన్నలు త్రోసివేశారు. బాషిరాని దేశానికి ఐగుప్తుకి అమ్మివేయబడినప్పటికీ కూడా యోసేపు ఆ శ్రమలో దేవుణ్ణి విడవలేదు. యోసేపు ఒంటరి అయ్యాడు, కానీ ఆ ఒంటరితనంలో దేవుడిని ఆధారంగా చేసుకున్నాడు. అందుకే యోసేపు జీవితంలో 30వ సంవత్సరంలో దేవుడు యోసేపుకి ఇచ్చిన కళను నెరవేర్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, వీరిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టు జనమగునని. దేవుడు ఎవరిని ఒంటరి చేయడండి, ఒంటరి చేస్తాడు. కానీ ఆ ఒంటరితనంలో మనం దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని నిలబెడతాడు. అగ్నిలో కాల్చబడినప్పుడు అగ్నిలో బంగారం వలె మనల్ని ఆయన తెస్తాడు. అగ్ని వంటి శ్రమలు మనకు వచ్చినా కూడా ఆయన మనల్ని నిలబెట్టే దేవుడు అన్నాడు. కాబట్టి ఈ మాటలు మీ జీవితంలో, నా జీవితంలో నెరవేరాలని తప్పక నేను దేవుని ప్రార్థిస్తాను. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.